ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రినీవా సుజల స్రవంతి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్తపల్లి మండలం సింగరాజుపల్లెలో వైభవంగా శ్రీ సీతారామచంద్రమూర్తి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వార్ల విగ్రహాల ప్రతిష్ఠ. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రకట్బందీగా నిర్వహించండి. నంద్యాల జిల్లా డిఆర్ఓ రాము నాయక్. సింగరాజుపల్లె శ్రీ సీతారామచంద్రమూర్తి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వార్లను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రుద్రవరం మండలం చిన్న కంబలూరు పొలాల్లో కొండ చిలువ ప్రత్యక్షం, భయంతో పరుగులు తీసిన ఉపాధి కూలీలు. పాణ్యం మండలం ఆలుమూరు వద్ద విద్యుత్ తీగలు తగిలి గడ్డిలోడు ట్రాక్టర్ దగ్ధం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రినీవా సుజల స్రవంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటుగా జిల్లాలోని ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అనంతరం హంద్రినీవా పల్లెపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి తిలకించారు. కిలోమీటర్ మేర సాగుతున్న పనులను డ్రోన్ ద్వారా పరిశీలించారు. ప్రోగ్రామింగ్ ద్వారా రోజు ఎంత మేర పనులు చేశారో డ్రోన్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. 4 ఏజెన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఇటీవల 4 సార్లు వర్షాలు కురవడంతో పనులకు కొంతమేర ఆటంకం ఏర్పడిందని తెలుపగా ఇకపై వేగంగా పనులు సాగించాలని సీఎం సూచించారు. నిర్దేశిత కాలానికి ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లె గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, కామాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి పరివార దేవతల నాభి శిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శాస్త్రానుసారంగా కొలను భారతి అర్చకులు శ్రీనివాస శర్మ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ప్రభాత పూజ, గణపతి పూజ, విగ్రహాలకు యంత్రాలకు అభిషేకం, కర్పూర హారతి, యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, కక్షజ్వాల, కూష్మాండ బలి ప్రదానం, ప్రధాన దేవతా హోమం, పూర్ణాహుతి, ఆశీర్వచనం, మహామంగళ హారతి, అన్నశాంతి కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. రాత్రి శ్రీ కామాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తదనంతరం అన్నశాంతి పూజ జరిపి చివరగా వేద బ్రాహ్మణులచే వేద ఆశీర్వచనం చేశారు. వేలాది మంది భక్తులకు మధ్యాహ్నం నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రాసుకొస్తుంది తిందా ఎటు వస్తుంది పడేస్తామే ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి రాము నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించి జనరల్ విభాగంలో 10,192 మంది, వొకేషనల్ 587, మొత్తంగా 10,779 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ విభాగంలో 2,959 మంది, వొకేషనల్ 366, మొత్తంగా 3,325 విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరుగుతుందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలను 42 పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల 19, ఏపీ మోడల్ స్కూల్స్ 2, ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 19 నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు వైద్య శాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆశా ఏఎన్ఎంలతో మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందిని డిఆర్ఓ ఆదేశించారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్స్ మూసించేలా చూడాలన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు ఉంచేలా
చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను డీఆర్ఓ ఆదేశించారు. సున్నిత సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత పరీక్షా పత్రాలు ఎప్పటికప్పుడు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఐఓ సునీత, డీఎస్సీ మెంబర్స్ రామన్ కృష్ణయ్య, ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లె గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కామాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి పరివార దేవతల నాభి శిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. నూతన దేవాలయాల ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై నూతన ఆలయాల్లో ప్రతిష్ఠించిన శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ కామాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వాళ్లను దర్శించుకున్నారు. అనంతరం బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర గల గ్రామం సింగరాజుపల్లె గ్రామమని, తాను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సింగరాజుపల్లె గ్రామాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. గంగిరేవు చెరువు నిర్మాణం కోసం నాయన్ ఆయకట్టు సుమారు 1000 ఎకరాలు సాగులోకి తెచ్చానని, అలాగే వాటర్ షెడ్ పథకం ద్వారా చెక్కు డ్యాంలు నిర్మించి భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. నీటి ముంపు బాధితులకు పెండింగ్ బకాయిల నిధులు అందేలా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తన కూతురు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ద్వారా సింగరాజుపల్లె అభివృద్ధికి పాటు పడతానని బైరెడ్డి హామీ ఇచ్చారు. రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామంలో శుక్రవారం కరువు పనికి వెళ్లిన ఉపాధి కూలీలకు పొలాల్లో భారీ కొండ చిలువ కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా కొండ చిలువ ఏదో జంతువులు తిని పొలంలో మత్తుగా పడుకొని ఉన్నట్లు కూలీలు తెలిపారు. పొలం పనులకు వెళ్లే కూలీలు పనులకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. ఖచ్చితంగా పెట్టాలా. గవర్నమెంట్ జాబ్కి వచ్చాం ఫ్రెండ్స్, చూడండి. నాన్న ఇచ్చిన అందరికి కడతలేదు. కట్టెపుల్ల పొరలు తెచ్చింది. ఎన్నికై ముందుకు జరుగుతుంది. పాణ్యం మండలంలో ఆలుమూరు వద్ద డిపో తీగలు తగిలి గడ్డి లోడు ట్రాక్టర్ దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు నందివర్గం నుండి ఆలుమూరు వెళ్తున్న ట్రాక్టర్ కరెంటు డీపీకి తగలడంతో షాక్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ట్రాక్టర్లోని గడ్డి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. స్థానికులు మంటలు ఆర్పేందుకు యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రినీవా సుజల స్రవంతి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్తపల్లి మండలం సింగరాజుపల్లెలో వైభవంగా శ్రీ సీతారామచంద్రమూర్తి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వార్ల విగ్రహాల ప్రతిష్ఠ.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రకడ్బందీగా నిర్వహించండి. నంద్యాల జిల్లా డిఆర్ఓ రాము నాయక్. సింగరాజుపల్లె శ్రీ సీతారామచంద్రమూర్తి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వాళ్లను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రుద్రవరం మండలం చిన్న కంబలూరు పొలాల్లో కొండ చిలువ ప్రత్యక్షం, భయంతో పరుగులు తీసిన ఉపాధి కూలీలు. పాణ్యం మండలం ఆలుమూరు వద్ద విద్యుత్ తీగలు తగిలి గడ్డిలోడు ట్రాక్టర్ దగ్ధం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.